తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక గ్రామంలో 2024లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్ మరియు హత్య కేసులో ముద్దాయిలకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి 2000 రూపాయలు జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరం 8వ అదనపు జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కేసులో ముద్దాయిలకు జీవిత ఖైదు పడడంలో ముఖ్య పాత్ర వహించిన ఏపీపీ రాధాకృష్ణరాజు, సౌత్ జోన్ డిఎస్పీ ఎస్ భవ్యకిషోర్, ఎఫ్ఐఆర్ నమోదు అధికారి కడియం ఎస్ఐ నాగదుర్గా ప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ కె శ్రీనివాస్ దర్యాప్తుకు సహకరించిన సాక్షులను కోర్టుకు హాజరయ్యేలా చూసిన కడియం సిఐ ఏ వెంకటేశ్వరరావు, దర్యాప్తుకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, కానిస్టేబుల్ వాసు మరియు భీమరావులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. ఖచ్చితంగా వారికి వచ్చే విధంగా మనం పగడ్బందీ అయిన ఇన్వెస్టిగేషన్ విచారణ జరపడం వల్ల ఇది సాధ్యమైంది. ఈ నలుగురు ముద్దాయిలు కూడా దేవర యేసు, వెలుబూది ప్రవీణ్, దాసరి సురేష్, లోకిన జయప్రసాద్. సో ఇంత చక్కటి ఇన్వెస్టిగేషన్ అంటే చాలా కమిటెడ్గా ఏదైతే జీరో టాలరెన్స్ టువర్డ్స్ అఫెన్సెస్ అగెన్స్ట్ ఉమెన్ దాన్ని ఎటువంటి కొంచెం కూడా డీవియేట్ అవ్వలే. ఎవ్రీ డే డీజీ గారి దగ్గర నుంచి కింద ఐజీ గారు, అలాగే మా జిల్లా లెవెల్లో కూడా ఎవ్రీడే ఏమవుతుంది, కేసు కోర్టు ట్రయల్ ఏమవుతుంది, విట్నెస్ అటెండ్ అయ్యారా లేదా, సో అంత సీరియస్గా పరిశీలి చేశాం. అలాగే పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా అంతే సీరియస్గా ఈ కేసును తీసుకున్నారు. జ్యుడిషియరీ కోర్టులు కూడా, న్యాయమూర్తులు కూడా చివరికి దీంట్లో అన్ని విశ్లేషణ చేసి వీరికి జీవిత ఖైదు మరణం వరకు ఇవ్వడం జరిగింది. సో మీ అందరి ద్వారా మరోసారి పబ్లిక్కి చెప్పేది ఏంటంటే, మనం అందరం కూడా స్త్రీలను గౌరవించాలి, మహిళల్ని అందరం కూడా చాలా గౌరవంగా చూడాలి. మన ఇళ్లలో అందరిలో ఆడపిల్లలు ఉంటారు. పౌరులందరికీ చెప్పేది ఒకటి, మనందరం కలిసి నేరాలని జీరో డౌన్ చేయాలి. ఎవరైనా నేరం చేసినా ఎలాంటి శిక్షలు పడతాయనేది ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవాలి. అదేవిధంగా మీ అందరికీ ఇంకోటి, మన జిల్లాలో పోక్సో కేసులు కూడా తగ్గాయి బికాజ్ ఆఫ్ ది క్యాంపెయినింగ్. రోజు శక్తి టీమ్స్ వెళ్తున్నాయి, పోక్సో కేసులు తగ్గాయి. ఎక్కడైనా అరకొర ఉన్నా సరే వెంటనే వాటి మీద కూడా వెంటనే ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసి ప్రతి సబ్ డివిజనల్ ఆఫీసర్ దే ఆర్ రివ్యూయింగ్ దీస్ కేసెస్. అలాగే ఒక ఇన్స్పెక్టర్ని ప్రత్యేకంగా ఈ పోక్సో కోర్టుకి పెట్టి రోజు ట్రయల్స్ నడిచే విధంగా చేస్తున్నాము. ఇంకో కేసు కూడా, ఇంకో రెండు మీ అందరికీ తెలుసు, మన బొమ్మూరులో ఒక ఓల్డ్ లేడీ కేసు బస్ స్టాండ్లో, దాంట్లో కూడా శిక్ష వచ్చింది. ఈజ్ ఇన్ జైల్ బొమ్మూరులో బస్ స్టాండ్లో. నౌ అదేవిధంగా ధవళేశ్వరంలో ఒక ఇద్దరు అమ్మాయిలు తీసుకెళ్ళి చెన్నై అంతా తిప్పుకొని వచ్చిన ఒకడున్నాడు, వాడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, నేరం అనిపిస్తున్నాడు. మన దాంట్లో కూడా అది ఆల్మోస్ట్ జడ్జిమెంట్ లెవెల్కి తీసుకొచ్చాము, దాంట్లో కూడా జడ్జిమెంట్ వస్తుంది. సో దెర్ ఆర్ సమ్ హీనస్ రేప్ మన రాజమండ్రిలో ఇటీవల అయింది, దాంట్లో కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చాము, దాంట్లో కూడా సరైన శిక్ష పడే విధంగా చేస్తాం. కాబట్టి ఆనరబుల్ సీఎం గారు, ప్రభుత్వం, మా డీజీపీ గారు, అలాగే మేము అందరం కూడా మీతో పాటు ప్రజలు కూడా అందరం కూడా మహిళల నేరాలని నియంత్రించడంలో ఖచ్చితంగా మనం ముందుండాలి. ప్రివెన్షన్కి సంబంధించి శక్తి టీమ్స్ అన్నీ తిరుగుతున్నాయి. శక్తి టీమ్స్ కూడా జిల్లాలో ప్రతి సబ్ డివిజన్కి ఒకటి పెట్టాము. జిల్లా టీమ్స్ ఒక 2 తిరుగుతున్నాయి, చాలా బాగా తిరుగుతున్నాయి, అవి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. సో వీటన్నిటి కారణంగా వాటితో పాటు ఎక్కడైనా చెదురుమదురుగా ఇలాంటి హీనస్ క్రైమ్ జరిగితే దాంట్లో కూడా శిక్ష తెప్పించినందుకు మా టీం ఎవరైతే ఉన్నారో మా సౌత్ మేడం అండ్ సిఐ కడియం, ఆ పోలీస్ స్టేషన్ టీం కానీ అలాగే పీపీ గారికి కానీ ప్రత్యేక రివార్డు ఇస్తున్నాం. సో ఇక మీదట కూడా ఎటువంటి హీనస్ క్రైమ్కి పాల్పడినా సరే వారందరికీ కూడా ఇలాగే శిక్ష విధించే విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వీళ్ళు ఇస్తారండి, ప్రెస్ నోట్ అందరికీ ఇస్తారు. బట్ వీళ్ళు క్రైమ్ ఏం లేదండి, డ్రింక్ చేస్తారు. ఊర్లో నలుగురు పిల్లలు తాగి ఈవినింగ్ టైము ఒంటి మీద తెలివి లేక ఒంటరి లేడీ
వెళ్తున్నప్పుడు దెన్ దే హవ్ డన్ దట్. సో ఇది అందరికీ అదే చెప్తున్నాం. పిల్లలు ఏజ్ గ్రూప్ అంతా కూడా ఎవరైతే రిఫ్రాఫ్ ఉంటారు లేకపోతే వీళ్ళందరూ ఉంటారు, అక్కడ ఉండే ప్రాంతంలో పెద్దలు కానీ పోలీసులకి తెలియజేసిన పోలీసులు కానీ దే నీడ్ సమ్ కౌన్సిలింగ్ అవసరం వారికి. అరే బాబు మీరు జాగ్రత్తగా ఉండాలి, తెలియక తప్పులు చేస్తారు, తెలిసి తప్పులు చేస్తారు. ఇవన్నీ కూడా మనము సొసైటీలో రోజు రోజుకి బాధ్యత మనం తీసుకోవట్లే. ఒక తప్పు జరుగుతుందంటే ఆ ప్రాంతంలో ఉండే పెద్దలు కానీ ఎవరు కానీ వారికి కౌన్సిలింగ్ చేయడము, రిఫ్రాఫ్ జరుగుతూ ఉంటే ఇంచుమించు 26, 21, 22, 18 అందరూ ఒకే ఏరియా పాపం చూసి. సో ఆమె లేడీని వాళ్ళు నలుగురు కలిపి దే డన్ దిస్ అంటే తెలియదు అది ఏంటి అంతగా వారు మహిళ పట్ల గౌరవం లేకపోవడం. కాబట్టి మనందరం కూడా మళ్ళీ టౌన్స్లో పర్టికులర్గా అర్బన్ ఏరియాలో ఈ ఆటో డ్రైవర్స్ కానీ లేకపోతే మీరందరూ కూడా మనం కూడా సేఫ్ గార్డ్ చేయాలి. అమ్మాయి ఒక్కరితో వెళ్ళిపోతుందంటే మనం వీ షుడ్ ఆస్కర్ ఏం జరుగుతుంది, ఎందుకు వెళ్ళిపోతున్నావు అమ్మా. కొంతమంది అడుగుతారు కానీ తగ్గిపోయింది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆస్కింగ్ సేఫ్టీ ఆఫ్ ది గర్ల్ తగ్గిపోయింది. కాబట్టి మీ ద్వారా అందరికీ మరింత బాగా మనందరం కృషి చేసి ఈ మహిళా భద్రత గురించి అలాగే చిన్నారుల భద్రత గురించి మనందరం సొసైటీలో ప్రాపగేట్ చేయాలి. అదేవిధంగా నేరాలు జరిగితే ఎటువంటి శిక్షలు వస్తాయి అనేది అందరికీ తెలియాలి. ఇది అవుతున్నాయి. ఎస్, డ్రోన్ శక్తి టీమ్స్ ఎక్కడైతే ఈవ్ టీజింగ్ హాట్స్పాట్స్ ఉంటాయి లేకపోతే మొన్న కూడా ధవళేశ్వరం వీడియో ఉంటుందండి, వాళ్ళకి ఇవ్వండి. అక్కడ ఓపెన్ డ్రింకింగ్ తోట రాస్తా ఉంటుంది, ఆ రాస్తా పక్కనే ఒక 5-6 కూర్చొని డ్రింక్ చేస్తుంటారు. ఇప్పుడు అది ఎవరో ఒక అమ్మాయి ఎవరైనా పనికి వెళ్ళడం ఏదో చేస్తే దెన్ దే కామెంట్, అలా పట్టుకొని 5గురిని అరెస్ట్ చేశారు. సో అవునమ్మా. మరి కడియం నర్సరీ వాళ్ళతో మీటింగ్ పెట్టామండి రిపీటెడ్గా. అప్పుడులో పెట్టి వాళ్ళకి ఏరియా మా బీట్లు కూడా 2-3 బీట్లు ఈవినింగ్ టైం తిరగడము, డే బీట్లు తిరుగుతున్నాయి. అలాగే నర్సరీ ఓనర్స్కి చెప్పాము సీసీ కెమెరాలు ఎక్కడికక్కడ పెట్టండి, ప్లస్ అట్ ది సేమ్ టైం సెక్యూరిటీ గార్డ్ లాగా ఒక 10 మంది కలిపి లేకపోతే 20 మంది కలిపి సెక్యూరిటీ గార్డ్ పెట్టుకోమని చెప్పాము. సో దాని మీద వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. బట్ పోలీస్ సైడ్ నుంచి వీఆర్ కంటిన్యూస్లీ పెట్రోలింగ్ ది ఏరియా. శక్తి టీమ్స్ కానీ వెళ్ళి వాళ్ళతో మీటింగ్ పెట్టడం, నర్సరీలో పనిచేసే ఉమెన్ తోటి ఒక్కరు రావద్దు కలిసి వెళ్ళండి అని చెప్పడం, ఇలాంటి ప్రికాషన్స్ అన్ని పెట్టాం. ఫ్లెక్సీ బ్యానర్లు కూడా పెట్టాం. వీ కెప్ట్ ఫ్లెక్సీ బ్యానర్స్. అంటే ఈ మధ్యనే ప్రభుత్వం తాలూకా ఎజెండా ప్రకారము ఏదైతే హీనస్ క్రైమ్ గురించి ఫాస్ట్ ట్రాక్లో పెట్టాలా, భయం పుట్టాలా, ఎవరైతే ఇలాంటి నేరాలు చేస్తున్నారన్న ఆనరబుల్ సీఎం గారు కానీ డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు నిర్దేశించిన తర్వాత ఇంచుమించు అన్ని జిల్లాల్లో కూడా మా డీజీ గారు చెప్తున్న దాని ప్రకారం చాలా అఫెన్సెస్ ఎగెనిస్ట్ ఉమెన్ కానీ డ్రగ్స్ మీద కానీ ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ ఫాస్ట్ ట్రాక్ పనిష్మెంట్, పీడీ యాక్ట్లు, పిట్ అండ్ డిపిఎస్. మన దగ్గర పిట్ అండ్ డిపిఎస్ 19 పిట్ అండ్ డిపిఎస్ పెట్టాం. అంటే గాంజా తాగి గాంజా అమ్మకాల్లో కానీ హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరున్నారో వాళ్ళంతా 19 మంది ఉన్నారు జైల్లో. మరొక 6 ఇంకా స్టిల్ దే ఆర్ ఇన్ ద లూప్ పెండింగ్ ఉంది, అవి కూడా వస్తుంది. పీడీ యాక్ట్ కూడా మనం గత సంవత్సరం పెట్టాము, ఇప్పుడు మళ్ళీ ఒక 5-6 ఉన్నాయి. వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్ తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఏమండి ఇప్పుడు మనం బొమ్మూరు ముసలమ్మ కేసు ఉంది, ఇట్ హ్యాపెండ్ ఇన్ 10 months, 8 monthsకే వచ్చేసింది. బొమ్మూరు ముసలమ్మ కేసులో 8 monthsలోనే వచ్చింది. నౌ ఈజ్ 12 years. ఎంత అండి దాంట్లో 10 years పనిష్మెంట్. ఆమె చక్కగా షీఈ్ ఎ లేడీ 75 years ఏజ్. ఆమె ఎవిడెన్స్ క్లియర్గా చెప్పింది.
మరణించే వరకు ఎలా చేయమన్నది ఆ బిఎన్ఎస్లో ఇంతకుముందు 15 years 20 years 14 12 అలా చెప్తుండేవారు లైఫ్ అంటే అదే అని. బట్ నౌ లైఫ్ టిల్ డెత్ ఇచ్చారు గ్యాంగ్. బిఎన్ఎస్ వచ్చిన ఫస్ట్ ఇది మన ముస్లింది కూడా అండర్ బిఎన్ఎస్ఏ, అది కూడా 23 నుంచి. సో ఇప్పుడు మన ధవళేశ్వరం అమ్మాయిలు కూడా త్వరలో వస్తుంది, అది కూడా. వీ డోంట్ అంటే లీగల్గా there is every possibility to punish a person if evidence is done, is collected well, and forensic laboratory కూడా ఇప్పుడు డీజీ గారు అప్గ్రేడ్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వితిన్ 3-2 days మన అడల్టరేషన్లో మీరు చూశారు. ముందు నెలలు ఉండేది, ఇప్పుడు 1 weekలో వీఆర్ గెటింగ్ రిపోర్ట్స్. సో అప్గ్రేడ్ అయింది, ఎవ్రీథింగ్ ఈజ్ అప్గ్రేడింగ్. క్రైమ్ మనము ట్రయల్ ఫాస్ట్గా చేయాలి అనేది లక్ష్యంగా సాగుతుంది. లేట్ ఏం లేదండి, దాంట్లో ఒక అనాలిసిస్కి ఇట్ టేక్స్ 3 days 4 days మళ్ళీ చేయాలి. మళ్ళీ చేసిన తర్వాత దెన్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇవి జరగాలి. లేదండి, మీకు ఇచ్చాం, ప్రెస్ నోట్ ఇచ్చాము కదా, ప్రెస్ నోట్ ఇచ్చాము. గ్లైకాల్ ఇట్ ఈజ్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వచ్చిన తర్వాత ఫోరెన్సిక్ డాక్టర్ గారు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీ క్లియర్లీ టోల్డ్ దట్ ఇట్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ ది గ్లైకాల్, మోనో ఇథిలీన్ గ్లైకాల్ వల్ల జరిగింది. అతను ఏదైతే కూలెంట్ వాడాలో సాల్ట్ వాటర్ వాడకుండా ఇథిలీన్ గ్లైకాల్ వాడడం వల్ల ఏదైతే రిఫ్రిజిరేటర్ ఉందో దాంట్లో 2 కంటైనర్లు ఉంటాయి, ఆ కంటైనర్ కూడా లీక్ అయితే రిపేర్కి తీసుకెళ్ళాడు. 16th 17th మార్నింగ్ ఇక్కడ రిపేర్ తీసుకొచ్చిన ఆయన కూడా మనం కన్సల్ట్ చేసాము. ఆ కన్సల్ట్ చేసిన తర్వాత దెన్ ఆ కంటైనర్ని కూడా ఎఫ్ఎస్ఎల్కి మళ్ళీ పంపాము. ఎంటైర్ కంటైనర్ ఒక ట్రక్లో తీసుకెళ్ళి పట్టుకొని వెళ్ళారు. దాంట్లో ఎంసీలు ఏదైతే చేశారో ఆ లోపల కూడా మనకి ఉన్న మిల్క్ వల్ల దాంట్లో కూడా గ్లైకాల్ డిటెక్ట్ అయింది. సో ఏదైతే ట్రాన్స్ఫర్ అయిపోయింది అంటే ట్యాంక్లో అడుగుని వైట్గా ఉన్న లిక్విడ్లో ఇథిలీన్ గ్లైకాల్ ప్లస్ మిల్క్ దొరికింది. అలాగే వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఇన్ ద ఎడ్జెస్ ఎంసీలతో క్లోజ్ చేసిన దాంట్లో గ్లైకాల్ దొరికింది. అలాగే పేషెంట్స్ తాలూకా బ్లడ్ శాంపిల్లో గ్లైకాల్ దొరికింది. విసరాలో ఒక కేసులో దొరికింది. బికాజ్ దేవ్ అండర్వెంట్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్ కాబట్టి కొంతమందిలో దొరకలేదు. బట్ ఓవరాల్గా ఇట్ హ్యాపెండ్ డ్యూ టు ది లీకేజ్ ఆఫ్ ది గ్లైకాల్. గ్లైకాల్ ఎందుకు అని అంటే ఇట్ విల్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ది రేనల్ ట్రాక్ అండ్ కిడ్నీస్ కాబట్టి అది వితిన్ 2-3 daysలోనే ఎఫెక్ట్ అవుతుంది. దానికి తోడు కోమార్బిడిటీ ఉంది కాబట్టి వాళ్ళ డెత్లన్నీ కూడా ఇట్ హ్యాపెండ్ డ్యూ టు గ్లైకాల్. అంటే ఉన్న శాతం బట్టి మిల్క్లో ఆ రోజు మిక్స్ అయింది ఎక్కువ. ఇప్పుడు ఆయన గిన్నెలు కడుగుతాడు, అక్కడ గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెలు కూడా పట్టుకొని వెళ్ళారు. వాటిలో అక్కడ ఉన్న ప్యాకెట్ డిటర్జెంట్ ప్యాకెట్ దొరికింది మరి, ఆయన గిన్నెలు కడిగేది కాబట్టి అది. బట్ ఓవరాల్గా మిల్క్ తాగడం అనేది ఈ ట్యాంక్లో ఉన్న గ్లైకాల్ మిక్స్ అయిన మిల్క్ అన్నది మనకు క్లియర్గా జరిగింది. అందులో ఒక ట్యాంక్లో లీక్ అవ్వలే. సో అందుకని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ దే కుడ్ సర్వైవ్. ఈ పక్క దాంట్లో ఏదైతే లీక్ అయిందో దాంట్లో ఆయన స్క్రేప్ చేశాడు ఆఖరిని ఇదంతా. సో ఎవరికైతే కోమార్బిడిటీ ఉందో దాన్ని వాళ్ళు మాత్రం ఎవరు హీ వాజ్ గివెన్ వార్నింగ్. ఊర్లో వాళ్ళు చెప్పారు ఆయనకి చేదు ఉంది, నువ్వేం చేయదు. వాళ్ళ బావమరిదిని అడిగాడు, నువ్వు ఎవరికి ఇవ్వద్దు, దీనివల్ల డేంజరు, ఏదైందో అది మనం చూసి దాన్ని అంతా చేసిన తర్వాత అంటే ఆ రోజు శివరాత్రి అయిపోతుంది అంటే నార్మల్గా తీసుకోవడం వల్ల అది జరిగింది. ఆల్రెడీ ఒకసారి ఇచ్చారండి, మళ్ళీ ఎగ్జామిన్ చేయడం మళ్ళీ అడుగుతున్నాం. డిఫరెంట్ కేసెస్లో పీటీ వారెంట్ ఫైల్ చేస్తున్నాం. అది కూడా తప్పే. వీ డోంట్ లీవ్ దట్ ఫెలో. వీ విల్ టేక్ స్పెషల్ పీపీ గారిని పెట్టి వీల్ ఫాస్ట్ ట్రాక్ ఆ కేసు కూడా ఫాస్ట్ ట్రాక్. ఏది చేసినా తప్పే. మానవులు ఏమీ తెలియని ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయారు కదా, వీ షుడ్ నాట్ లీవ్. రాజమండ్రిలో
ఊళ్ళో ఇటీవల చాలా రౌడీజం పెరిగిపోతుంది. ఒక పనులను అమ్ముకునే ఆమెను కూడా భయపెట్టి ఎక్కువ లేదండి, అది ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో అటెంప్ట్ టు మర్డర్ కట్టాము, దాంట్లో అవతల వారి మీద కూడా కట్టాము. అది చీటీలు ముత్తూట్ ఫైనాన్స్, అదే కదా, ముత్తూట్ ఫైనాన్స్ కలెక్టింగ్ ఏజెంట్. అంటే మ్యారేజ్ బ్యూరోలు అయిన వాళ్ళ మీదేమో తల మీద చెక్కి